అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన స్టాంపుల కుంభకోణంపై ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధులు స్పందించారు. స్టాంపుల స్కామ్ పై ఎమ్మెల్యే సురేంద్రబాబు తనయుడు, గ్రూప్ ఎండీ యశ్వంత్, ఆడిటర్ బాలాజీ ఇవాళ మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా తమ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీ పేరుపై ఆరోపణలు వస్తున్నాయని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మా సంస్థ ఆడిటింగ్ లో ఈ స్టాంప్ వ్యవహారం బయటపడిందని, అందుకే ముందుగా తామే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. మేము ₹1,00,000 ఇస్తే బోయ ఎర్రప్ప ఈ స్టాంప్ ట్యాంపరింగ్ చేసి మాకు ₹100 ఈ స్టాంప్ పేపర్ ఇచ్చాడన్నారు. స్టాంప్ పేపర్ లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ట్యాంపరింగ్ వ్యవహారం బయటపడిందన్నారు. బోయ ఎర్రప్ప దగ్గర 463 ఈ స్టాంప్ పేపర్లు కొన్నామని, ఎర్రప్ప ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ యాజమాన్యాన్ని ₹18 లక్షల మోసం చేశాడన్నారు. 900 కోట్ల రూపాయలను ఎస్ఆర్సీ రుణాలు తీసుకోలేదని, 900 కోట్ల రూపాయల ఆస్తులను బ్యాంకు తనఖా పెట్టుకుని బ్యాంకు గ్యారంటీ కింద నిధులు విడుదల చేస్తుందన్నారు. 26 సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కేంద్రంగా ఒక ఫోర్జ్డ్ స్టాంప్ పేపర్స్ ఇష్యూ అనేది నడుస్తూ ఉంది. అందులో భాగంగా మేము ప్రథమ బాధితులము. ఆ విషయాలన్నీ ఒకసారి ప్రెస్ ద్వారా మా కస్టమర్స్కి కావచ్చు, మా లెండర్స్కి కావచ్చు, మా వెండర్స్కి కావచ్చు, ఇంకా వేరే ఎవరికైనా కూడా ఏదైనా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కనుక మేము ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మొత్తంగా ఈ ఇష్యూని క్లారిఫై చేద్దామనే ఉద్దేశంతో మేము ప్రెస్ ముందరకు రావడం జరిగింది. బ్లాంక్ స్టాంప్ పేపరు ఒక అప్రాప్రియేట్ ఛానల్ ద్వారా మీకు వచ్చిందా, వచ్చింటే ఎలా వచ్చింది అనేది క్వశ్చన్. ఒకవేళ ఏదైనా అడ్డదిడ్డంగా తెచ్చుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన లీగల్ యాక్షన్కి పోతాం. మా సంస్థ 26 సంవత్సరాల ముందు పుట్టిండేది, 27 సంవత్సరాలు టు బి ప్రిసైజ్. 27 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఈ స్థితికి మేము వచ్చాం. అండ్ ఎక్కడ కూడా ఇన్ని రోజులు కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కావచ్చు, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కావచ్చు, లేదా మేము పనిచేసే ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్తో కూడా మేము ఇంతవరకు ఒక మచ్చ కూడా లేదు. డిఫాల్ట్ అనే మాట పక్కన పెట్టేసేయండి, ఒక మచ్చ కూడా పెట్టుకోకుండా మేము ఇంతవరకు ముందు వస్తున్నాం. అండ్ వాట్ ఎవర్ మేము చేసే ప్రతి పనిలోనూ మాకు మిగిలే ప్రతి రూపాయిలోనూ ఒక సర్వీస్ ఓరియంటెడ్ మోటోతో ప్రతి సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, వీళ్ళు వాళ్ళు అని లేదు, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి మాకు తోచినంత మేము సహాయం చేసుకుంటూనే మేము పోతా ఉన్నాం. బాగున్న సంస్థని, ఒక పాజిటివ్ మోటోతో వెళ్తున్న సంస్థని మీరు బురద జల్లాలని దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా మా సంస్థ పైన ఆధారపడి 20,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 20,000 కుటుంబాలని మీరు రోడ్డుకి ఇచ్చాలనుకుంటున్నారా? మీడియా సంస్థ వాళ్ళు, ఎస్పెషల్లీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద మీడియా వాళ్ళు మీరు రోడ్డుకి ఇచ్చాలనుకుంటున్నారు. ఏంటి మీ ఉద్దేశం, మీ అంతరార్థం ఏంటి దీనిపైన? అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి కంపెనీ అది. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎవరు ఉన్నా, ఎవరి పరిపాలనలో ఉన్నా అది మాకు సంబంధం లేదు. మేము ఒక ప్రొఫెషనల్ కంపెనీగా, ఒక నిర్మాణ రంగ సంస్థగా మేము మా పనులు చేసుకుంటూ పోతూ ఉన్నాము. ఎప్పటికప్పటికి ట్యాక్సులు కడతా ఉన్నాము. ఎప్పటికప్పటికి మేము మా పాత్రని ప్రొడక్టివ్గా గవర్నమెంట్కి ప్రూవ్ చేసుకుంటూనే పోతూ ఉన్నాం. నాకు తెలిసి అనంతపురం జిల్లాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉంటాం మేము. ఇట్లాంటి సంస్థల్ని పట్టుకొని మీరు బురద జల్లి దాని కింద ఆధారపడి ఉన్న వాళ్ళందరినీ మీరు కడుపు కొట్టాలనుకుంటా ఉంటే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోం. ఎవరైనా సరే, అది ఎటువంటి సంస్థ అయినా సరే, ఎవరైనా సరే గాలి మాటలు మాట్లాడినా, లేదంటే ఇంకా అనవసరమైన రాగదాంతాలు దీని మీద చేస్తే ఖచ్చితంగా మేము లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటాం. ఎవరినైనా సరే వదలకోకుండా బయటికి ఈడ్చి తీడుతాం. అండ్ ఏదైనా కానీ మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు, సంస్థ పరంగా మాట్లాడాలి అంటే మా తప్పులు ఉంటే డెఫినెట్గా ఎత్తి చూపండి. తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం, అవసరమైతే క్షమాపణ కూడా చెప్తాం. కానీ నోటికి వచ్చినట్టు అవాస్తవికంగా ఏది పడితే అది, ఏది తోచితే అది మాట్లాడితే మాత్రం సంస్థ ప్రతినిధులుగా మేమైతే ఊరుకుండేది లేదు. దానికి తగ్గట్టుగా మేము రెమెడియల్ యాక్షన్స్ అనేది డెఫినెట్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ విషయం బయటికి తీసుకొచ్చిండేది ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిండేది, మేము దీన్ని బయటికి లాగాం కాబట్టి రేపు పొద్దున జరగబోయే ఎంతో ఘోరాన్ని నాపాము. ఈరోజు మా వల్ల ఇప్పటి వరకు మోసపోయిన ఎంతోమందిని కూడా మేము అంతో ఎంతో వాళ్ళకి కొంచెం చెప్పగలిగాం. మాకు బాధ్యత ఉంది కాబట్టే మేము ఇంకా ఈ ర్యాకెట్ని అంతా బయటికి లాగి
ఇది ఇంతవరకు జరిగింది. అనవసరమైన రాద్ధాంతాలు మా కంపెనీ మీద వేశారు, అనవసరమైన నిందలు వేస్తున్నారు. కాబట్టి మీడియా ముఖాంతరంగానే నేను ప్రభుత్వం వారిని ఒక్కటే కోరుతా ఉన్నాను, దయచేసి ఈ ర్యాకెట్ పైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి. ఒక వ్యక్తి ఒక ఊర్లో ఇంత చేయగలిగినాడు అంటే మన రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండిండొచ్చు, ఎంతమంది చేస్తూ ఉండొచ్చు. ఇది ఒకవేళ సిస్టంలో ఉండే లూప్ హోల్ని ఏదైనా కనుక్కొని వాళ్ళు ఇలా చేయడం మొదలు పెట్టారు అంటే డెఫినెట్గా ఇది ఒక్కరితో అయితే ఆగుండదు. ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద ర్యాకెట్టే ఉంటుంది. అండ్ దీని వెనకాల ఉండి నడిపించే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ప్రభుత్వం వారు దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాలనేసి నేను ప్రాధాయపడుతున్నాను. ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద కొన్ని ఆరోపణలు, చాలా మటుకు అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. వాటి వాస్తవాలేంటి, చట్టబద్ధమైన విషయాలేంటి అన్నది రికార్డ్ స్ట్రైట్ చేయడం కోసం, అందరి ముందు కూడా నిజాలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఎవరైనా ఈ ఫలానా వాడు తప్పు చేశారని అంటారు, కానీ ఇక్కడ ఏంటంటే ఎస్ఆర్సీఏ తప్పు జరిగిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మా వెరిఫికేషన్లో బయటపడింది, మాకు సంబంధించినటువంటి ఇబ్బంది కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళగలిసాం. అంటే మేమే ఇక్కడ విజిల్ బ్లోయర్, ఎవరో తీసుకొచ్చి మా మీద ఆరోపణ చేయలేదు. మేము పలానా స్టాంప్ వెండర్ నుంచి మేము తీసుకుంటున్నటువంటి స్టాంప్ పేపర్స్ నకిలీ అని మేము భావించి, అది మాకు చాలా ఇబ్బందికరమైన విషయం. ఆ విషయాన్ని మేము పోలీసుల దృష్టికి తీసుకొచ్చి మా బ్యాంకర్సు, మా లెండర్సు, మా ఆఫీషియల్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము చర్యలు తీసుకున్నాం. కానీ ఏంటంటే ఈ రాజకీయ సంస్థలు అనుకోండి రకరకాలుగా దాన్ని అర్థం చేసుకోకుండా విషయాన్ని ఏదో 900 కోట్ల స్కామ్ జరిగిపోయింది, 4.5 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడం జరిగిందని అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం వల్ల మేము మీ మిత్రులందరి ముందుకి రావాల్సి వచ్చింది. మొదటగా ఏంటంటే మేము చెప్పదలుచుకున్న విషయం, మేము విక్టిమ్స్ అంటే మేమే బాధితులం, మేము బాధ్యులం కాదు. ఆ విషయం ఎప్పుడెప్పుడే మీకు అందరికీ తెలుస్తూ ఉంది. ఎవరైతే బోయా ఎర్రప్ప, ఆయన భార్య కట్టా భార్గవి, వీరిద్దరూ కూడా మీ సేవా కేంద్రాన్ని నడుపుతున్నారు. ఈ స్టాంప్ పేపర్స్ని ఫోర్జ్ చేసి మేము ₹1,00,000 ఇస్తే 100 రూపాయల స్టాంప్ పేపర్ మాత్రమే స్టాక్ హోల్డింగ్ నుంచి ప్రింట్ చేసి దాన్ని ₹1,00,000గా దిద్దేసి మాకు ఇవ్వడం జరిగింది. మేము దాన్ని నిజమే అనుకుని వాడడం జరిగింది. కొన్ని మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయంటే ₹1,00,000 ఎగ్గొట్టడం కోసమే మేము వాడితో కుమ్మక్కాయమని చెప్తున్నారు. నిజంగా ₹1,00,000 మేము ఎగ్గొడితే ₹1,00,000 వాడికి ఆ రోజున మేము ఎందుకు పే చేస్తాం, అది కూడా బ్యాంకు ద్వారా. కాబట్టి మేము బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని మేము వెరిఫై చేస్తే ఎవరైతే మీ సేవకి ఇచ్చారో, ఇందులో బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మేము స్టాంప్ కొన్న రోజుని, అంటే ఇప్పుడు కాదు, సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఉన్న స్టాంప్ పేపర్స్ మా దగ్గర బ్యాంకులో వాళ్ళకి రెమిట్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మేమే ఫ్రాడ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎందుకు మేము పేమెంట్స్ చేస్తాం, పేమెంట్ చేయం. కాబట్టి ఇది ఏంటంటే ఒక రకమైన యాదృశ్చికంగా మాకు ఈ విషయం తెలిసింది. ఆ స్టాంప్ పేపర్స్ చూసినట్లయితే ఎవరికి అనుమానం రాదు అది ఫేక్ స్టాంప్ పేపర్ అని. అంత జాగ్రత్తగా వాళ్ళు చేశారు. అనుకోకుండా ఏంటంటే ఆడిట్ సందర్భంగా అది మాట్లాడుకుంటూ అక్కడ స్టాంప్ పేపర్ ఉంటే ఒక ఆయన ఫోన్ తీసి QR కోడ్ కొట్టి ఇలా చూస్తే ₹100 కనబడింది ₹1,00,000 మీద. అది చూస్తే కొంచెం అనుమానం వచ్చిందనమాట. తప్పు చేసామని చూసి మళ్ళీ అదే నెంబర్ కొట్టి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్కి వెళ్తే అది ₹100 ఉంది. దాని మీదేమో మా హైపోథికేషన్ డాక్యుమెంట్ ఉంది. అప్పుడు మాకు అనుమానం వస్తే, అయితే ఇది ఒక్క రోజులో మాకు తెలియలేదు, ఎందుకంటే అతనితో గత 3 సంవత్సరాల నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతోంది. అంటే ఎస్ఆర్సి సంస్థ ఒక్క కళ్యాణదుర్గంలోనూ అనంతపురంలో కాకుండా అనేక ప్రాంతాల్లో మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది ఎన్హాన్స్ అయ్యి 900 కోట్లు అయింది. SRCIDPL అనేది 26 సంవత్సరాల క్రితం పెట్టిన సంస్థ, ఇవాళ పెట్టింది కాదు. అది అనేక వర్క్స్ చేసుకుంటూ వాళ్ళ టర్నోవర్ పెంచుకుంటున్నప్పుడు బ్యాంకు అవన్నీ అప్రైజ్ చేసి టర్నోవర్ లిమిట్స్ ఎన్హాన్స్ చేస్తారు. సో 700 కోట్ల నుంచి 900 కోట్లకి వెళ్ళే క్రమంలో ఈ స్టాంప్ పేపర్ తీసుకోవడం జరిగింది. అంతే తప్ప 700 కోట్లు తీసుకున్నాం, 900 కోట్లు తీసుకున్నాం అంటే ఇప్పుడు తీసుకున్నవి కాదు, ఇవి ఎప్పుడో తీసుకున్న లిమిట్స్ ఇవన్నీను. దీనికి మిగతా వాటికి ఏమీ సంబంధం లేదు. ఇది వ్యాపారంలో SRCA కాదు, ఇలాంటి సంస్థలు ఏవైనా సరే ఇట్లాగే చేస్తాయి. కాబట్టి ఇందులో కుంభకోణం లేదు. అదే కాకుండా అనేక బ్యాంకులు, ఇది కన్సార్షియం అంటారు,
అనేక బ్యాంకులు దీంట్లో ఉంటాయి. వాళ్ళకి కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. 500 కోట్లు దాటితే కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి చిన్న విషయం కూడా కంటెంపరేనియస్గా ఎప్పటికప్పుడు వెరిఫికేషన్స్ చేస్తూ ఉంటారు. బ్యాంకర్స్ కూర్చోరు. అంటే మనం ఏదో ఒక స్టాంప్ పేపర్ తీసుకొచ్చి అడిగేస్తే 900 కోట్లు ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ వ్యాపార విషయాలు తెలియని వాళ్ళు, చట్టం తెలియని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నమాట. పబ్లిక్లోకి వచ్చి ఇవన్నీ చెప్పలేము. మేము 4 గోడల మధ్య నిర్మాణాత్మకంగా పనిచేసుకునేటువంటి మేధో కార్మికులం తప్ప ఇలా పబ్లిక్లో ఇవన్నీ మేము చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎవరు చెప్పరు కూడా. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే మీడియాలో రకరకాల ఆరోపణలు రావడం వలన మేము ఇవన్నీ మీకు బోధపరచవలసి వస్తుంది.